ఒకానొకప్పుడు నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది. ఆ కోతి అదే చెట్టుకు కాసే తియ్యటి పళ్ళను తింటూ ఆనందంగా జీవిస్తుండేది. ఆ కోతి సరదాగా రోజు ఆ చెట్టుకు కాచే పండ్లని తింటూ మరికొన్ని పండ్లని అక్కడే ఉన్న నదిలో విసిరేస్తూ చూస్తూ ఆనందించేది. అలా ఆ కోతి విసిరేసే పండ్లని అక్కడే నీటిలో ఉన్న ఒక మొసలి రోజు తింటూ ఉండేది. ఓ కోతి బావా, నాకు ఈ పండ్లంటే చాలా ఇష్టం. నువ్వు రోజు నీటిలో విసిరేసే పండ్లన్నీ నేను తింటూ ఆనందిస్తున్నాను. నాకు రోజు ఇలాగే కొన్ని పండ్లు ఇవ్వగలవా? తప్పకుండా. నీ స్నేహం కోసం ఇది చాలా చిన్న విషయం. నేను రోజు నీకు కొన్ని పండ్లని ఇస్తాను. రోజు నుండి కోతి ముసలికి కొన్ని పండ్లని కోసి ఇచ్చేది. వాళ్ళిద్దరూ కొన్ని రోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు. ఇలాగే రోజులు గడవగా ముసలి తన ఇంట్లో భార్య పిల్లల్ని మర్చిపోయి ఎక్కువ సమయం కోతితోనే గడపడం ప్రారంభించింది. దాంతో ముసలి భార్యకి చాలా కోపం వచ్చింది. ఈ కోతితో స్నేహం ఏర్పడ్డప్పటి నుంచి నా భర్త ఇంటికి రావడమే మానేశాడు. ఇక దీన్ని ఇక్కడికి ముగించకపోతే నా భర్త నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఒకరోజు ముసలి కోతి ఇచ్చిన పండ్లన్నీ తీసుకొని తన ఇంటికి వచ్చింది. అప్పుడు తన భార్య పనుకొని ఉన్నదని గమనించి, ఏమైంది? ఎందుకని అలా ఉన్నావు? అప్పుడు ముసలి భార్య ఇలా అంటుంది, నాకు ఈ మధ్య తలనొప్పి చాలా ఎక్కువ అయిపోయింది. అందరూ అంటున్నారు కోతి గుండెకాయతో చేసిన మందైతే ఈ తలనొప్పి ఇట్టే మాయమైపోతుందంట. ఇంతకీ ఆ కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుందబ్బా అని ఆలోచిస్తున్నట్టు నటిస్తుంది. అప్పుడు ముసలి అంటుంది, ఓ అలానా? అలా అయితే నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి తన గుండెకాయ అడిగి తీసుకొని వస్తాను. అప్పుడు ఈ తలనొప్పి ఇట్టే మాయమైపోతుంది. అప్పుడు ఆ ముసలి జింగ్ 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 అని ఈదుకుంటూ కోతి దగ్గరికి బయలుదేరింది. అప్పుడు ముసలి కోతితో అమాయకంగా మొహం పెట్టుకొని, మిత్రమా, మన ఇద్దరం చాలా రోజుల నుంచి స్నేహితులం కదా. కానీ నన్ను నా భార్య ఈరోజు ఎందుకు నువ్వు ఇంకా నీ మిత్రుని ఇంటికి తీసుకురాలేదు అని అడిగింది. అందుకే నేను నిన్ను ఈరోజు మా ఇంటికి పిలవడానికి వచ్చాను. కానీ నేను నీతో ఎలా రాగలను? నేను ఇలా ఇవ్వలేను కదా. అప్పుడు ముసలి కోతితో, ఓహో, అలా అయితే నువ్వు నా వీపు పైన కూర్చో. నేను నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంది. అప్పుడు ముసలి మాటల్ని నమ్మిన కోతి చెట్టుపై నుంచి కిందకి దిగి తన వీపు పైన కూర్చున్నది. అప్పుడు ముసలి కోతిని తన వీపు పైన ఎక్కించుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే ఏడుస్తూ అసలు సంగతి చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు ముసలి కన్నీళ్లు చూసిన కోతి ముసలితో ఇలా అంది, ఏమైంది మిత్రమా? ఎందుకని ఇలా ఏడుస్తున్నావు? చెప్పాలంటే మిత్రమా, నా భార్యకి చాలా రోజుల నుంచి తలనొప్పి వస్తుంది. వైద్యులు చెప్పారంట కోతి గుండెకాయతో చేసిన మందైతేనే తగ్గుద్దని. అందుకే నేను నిన్ను ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఇది వినంగానే కోతికి అంతా విషయం అర్థమైంది. ముసలి భార్య కావాలనే తన మీద పన్నాగం పట్టిందని. అప్పటికప్పుడే కోతి తెలివిగా ఆలోచించి ముసలితో, అయ్యో మిత్రమా, నువ్వు ముందే చెప్పుంటే బాగుండేది. నేను నా గుండెకాయని చెట్టు మీదే పెట్టి వచ్చాను. గుండెకాయ లేకుండా నువ్వు నన్ను తీసుకెళ్ళినా ఏం లాభం ఉండదు. మళ్ళీ మనం తిరిగి చెట్టు దగ్గరికే రావాలి. అవునా మిత్రమా? మరిప్పుడు నేనేం చెయ్యాలి? నన్ను తొందరగా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి మిత్రమా. నేను చెట్టు పైకి వెళ్ళి నా గుండెకాయని తీసుకొని వస్తాను. అప్పుడు మనం మీ భార్య తలనొప్పికి మందుని తయారు చేయొచ్చు. అప్పుడు మీ భార్య కూడా సంతోషపడుతుంది. అప్పుడు కోతి చెప్పిన మాటలన్నీ ముసలి నమ్మేసి కోతిని మళ్ళీ ఒడ్డు దగ్గరికి చేరుస్తుంది. అప్పుడు కోతి ఒడ్డుపైకి చేరగానే గెంతుకుంటూ గబగబా చెట్టుపైకి ఎక్కేస్తుంది. అప్పుడు ముసలి కోతితో, మిత్రమా, తొందరగా రా, ఆలస్యం అవుతుంది అని అంటుంది. అప్పుడు కోతి చెట్టుపై నుంచి గట్టిగా నవ్వుతూ, ఓరే మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్యని కాపాడుకుందాం అనుకున్నావా? నీ దుర్బుద్ధి నాకు ఇప్పటికి తెలిసింది. అయినా గుండెకాయ చెట్టు మీద ఉన్నదంటే నువ్వెలా నన్నారా? గుండెకాయ లేకుండా ఎవరన్నా బతకగలరా? మోసాన్ని మోసంతోనే గెలిచాను. ఈ రోజు నాకు నీ దుర్బుద్ధి తెలిసింది. ఇంకా మన స్నేహం ఈనాటితో ముగిసింది. నువ్వు వచ్చిన దారిలోనే తిరిగిపో అని అంది. అప్పుడు ముసలి తన పాపం ఏంటో తెలుసుకొని సిగ్గుపడి ఒక మంచి మిత్రుని కోల్పోయానని బాగా బాధపడి ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథలో నీతేమిటో తెలుసా? మోసకారులను గెలవాలంటే మనం మోసంతోనే గెలవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి లూలా ల్యాండ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.